ఈ టెంపుల్ వీడియో నేను లాస్ట్ టైం కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు అడిగారు ఎక్కడ ఉంది టెంపుల్ ఏంటని, గ్రీన్ కలర్ శారీ తోటి చాలా మంది అడిగారు అమ్మవారి గురించి. ఇదంతా మన పొలం, మంది అని అనడానికి ఎందుకో మనసు రాదు. ఎందుకంటే ఆవిడ ప్రొటెక్షన్కి ఒక టైం వరకు మనకి ఇచ్చింది, మళ్ళీ ఆవిడే తీసేసుకునింది. అంటే మీకు పాత వీడియోస్లో ఉంటుంది ఇక్కడ, అంటే విత్తనం, వేరుశనగ విత్తనాలది కానీ, మొగిలి చెట్టు వేరుశనగ విత్తనాలది కానీ ఇలాంటి వైరల్ వీడియోస్ ఉంటాయి. కావాలంటే చెక్ చేయండి. ఓల్డ్ వీడియోస్లో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను. ఏం సాయి, అది ఎవరు చేశారు? నేనేం చేయలేదు. దాంట్లో వండుతావా? అట్లా చేయకూడదేమో. అయితే ఆ టైంలో ఒక టైంలో గుర్తుంది లేదు మీకు, ఒకసారి చెప్పాను. కొంచెం మేము చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని మనీ నిలిచిపోవడం, గవర్నమెంట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ మారడం, ఇలాంటివి ఇబ్బందులు, చాలా మంది ఇబ్బందులు ఆ టైంలో ఫేస్ చేశారు. మేము ఒకటే కాదు. బట్ ఆ టైంలో ఏమైందంటే మేము కొన్ని అంటే కొంతమంది అడిగినా కూడా ఎట్లా అంటే, ఇప్పుడు మా మామయ్య ఫార్మర్, రైతు. ఆయన సొంత ఖర్చు, ఆయన సొంతంతోనే ఆయన ఎదిగిన ఆయన 3 ఎకరాల పొలం నుంచి. సో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మంచిగా పొలం అంతా చేసుకొని అట్లా ఉన్నాయన. ఇంకా అలాంటి ఆయన కడుపులో పుట్టితే ఎట్లుంటుంది? మనకు కూడా అంటే రైతు కడుపులో పుట్టినప్పుడు ఆ పొలం అది పోదు అంత తేలిగ్గా, మనం చేసుకోవాలి, అట్లనే ఉంటుంది కదా. సో ఆ ఇష్టం మీద పొలం, అక్కడ పొలం కనిపిస్తుందా? ఎలా ఉండేది తెలుసా? అప్పట్లో ఆ పొలం అంతా కూడా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, రప్పలతో ఉండేది. సో తీసుకుని మాకు అంటే ఆయనకు ఒకటి ఉండేదన్నమాట. ఒక ఇల్లు, మనకంటే ఒక పొలం, హాస్పిటల్, అట్లా ఓన్గా కట్టుకోవాలి ఒక్కొక్కటి అని. ఒక్కొక్కటి దాంట్లో ఇది కూడా, ఈ పొలంది కూడా ఒకటి ఉంది. నియర్లీ 13-14 ఎకరాలు మంచి మంచి పండ్ల తోటలు, అన్ని ఆర్గానిక్. అప్పట్లో సేల్ కూడా చేసినాను కొన్ని త్రూ ఆన్లైన్. వేరుశనగ ఇట్లాంటివన్నీ కూడా వేసాను అనమాట. వేసాము, మంచిగా ఉన్నింది. బాగా అవుతుందనే టైంలో ఇంకా అప్పుడే ఇల్లు కట్టున్నాము. సడన్గా ప్రాబ్లం అయ్యేసరికి, ఎట్లా అంటే రాకపోయేసరికి, ఎవరైనా హెల్ప్ చేయకపోగా, మీరు చేసుకుందే కదా ఈ టైంలో ఇల్లులు కట్టుకోవడం అవసరమా, మీకు ఎందుకు అంత ఇల్లు, ఇట్లాంటి మాటలే తప్ప ఎవరు ఏమనలా. ఆ టైంలో అమ్మలాగా హెల్ప్ చేసింది ఆ పొలమే. నాకు అది, ఆ పొలాన్ని అమ్మడానికి మనసు రాలా, చాలా బాధేసింది. నాకు కూడా ఆయన చెప్పలా చాలా రోజులు అమ్మాలనుకుంటున్నానని. నేను కూడా చాలాసార్లు వద్దు అన్నా. మళ్ళీ నాకు అనిపించింది ఎప్పుడో ఒకసారి పోయే, నాకే ఇంత బాండింగ్ వచ్చింది దాంతో. అంటే ఎట్లా ఒక రాళ్ళు రప్పలు, పెద్ద పెద్ద బండరాళ్లతో ఉన్న దాన్ని ఒక అడ్వాన్స్డ్ దాంట్లో టెక్నాలజీలో కొన్ని యూజ్ చేసి అవి కూడా పెట్టి ఎన్ని రకాలు అనుకున్నారు. నియర్లీ 18 రకాల పండ్లు, పెద్ద పెద్ద చెట్లు లాగా ఎంతవరకు కూడా కొన్ని వెయిట్ చేసి అట్లా చేశాడు అతను. తను వదులుకునేటప్పుడు ఇంకెంత బాధగా ఉంటుంది. తనే వద్దు అనుకుంటున్నప్పుడు ఆయనే. మరి ఏ కష్టం, ఇంకా అంత పెద్ద కష్టం ఉన్నప్పుడు నేను కూడా ఏమనలే, ఓకే అనుకునేసిన. సో మొత్తం అంతా సేల్ చేసేసినారు. అప్పుడు ఇది ఒక 1/2 ఎకరమో ఏమో ఉంటుంది. ఇదొక్కటి మాత్రం సేల్ చేయకూడదు అనుకున్నాం. ఎందుకంటే అమ్మలాగా హెల్ప్ చేసింది ఆ అమ్మవారే. అసలు ఎట్లొచ్చిందో ఏందో, అది ఎందుకు కొన్నామో సడన్ గా మేము ఆ టైంలో, ఆ పొలమే ఎట్లా హెల్ప్ అయిందో మాకు కొన్ని చాలా దారుణమైన సిచ్యువేషన్ నుంచి బయటపడేసింది. సో మాకు ఈ పొలం అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట. పొలం ఇచ్చేసినా కూడా దాన్ని చూసినప్పుడు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అది ఆపదలో కాపాడింది అమ్మవారు అని చెప్పేసి. సో ఆ పొలం ఆమె ఇచ్చింది. ముందే ఆపద వస్తుందని అనుకుని ఆవిడే ఇచ్చేసిందేమో. ఇప్పుడు ఆవిడకే ఇచ్చేయడం ఉత్తమం అని చెప్పి, ఇది మాత్రం అమ్మకే. ఎప్పుడైనా ఇంకొకరు వచ్చినా కూడా సరిగ్గా చూసుకోరా అని అమ్మవారికి వదిలేసినాం అనమాట. ఇది కొంచెం డెవలప్ చేయించాలి అని అనుకుంటున్నాం. అమ్మవారు కూడా చాలా కలగా ఉంటుంది. శివుడు ఆడ చూసిన శివుడు ఉన్నాడు కదా, ఉంది అక్కడ కూడా ఉంది. బాగా మంచిగా ఉంటుంది ఇదంతా.
వస్తుంది. మొత్తం ఇదంతా కొంచెం వర్షాలు వచ్చినాయి మొన్న, కానీ మొత్తం కట్టియాలి, టైం పడుతుంది, కానీ ఇది డెవలప్ చేయించాలి.